హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు చైత్ర టాక్స్. ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ కాకరకాయ కర్రీ. చేదుగా ఉండకుండా చాలా రుచిగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: కాకరకాయ హాఫ్ కేజీ కాకరకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని, 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డ, కావలసిన కొత్తిమీర, కరివేపాకు, కొంచెం తగినంత పసుపు, తగినంత ఉప్పు, కారం పొడి, జీలకర్ర, అల్లం పేస్ట్, పల్లీలు కొంచెం దూరగా వేయించి పక్కన పెట్టుకొని తర్వాత పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. 2 గరిటెల ఆయిల్ తీసుకోవాలి. మనం అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత కడాయి రెడీ చేసుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి. ముందుగా ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఫస్ట్ కాకరకాయ వేసుకోవాలి. కాకరకాయ వేసుకున్న తర్వాత కాకరకాయను దోరగా వేయించుకోవాలండి. కాకరకాయను బాగా వేయించుకోవాలండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు చక్కగా గోల్డెన్ కలర్లో వేపుకున్న కాకరకాయని మనం పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఆయిల్ లేకుండా తీసేసేయాలి. మనం కాకరకాయ ఫ్రై చేసుకున్న అది కర్రీ ఆయిల్ మనం కాకరకాయ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అది ఉన్న మిగిలిన ఆయిల్లోనే తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజల్ని దోరగా వేయించుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయల్ని దోరగా వేయించుకోవాలండి. ఇంకా దూరగా కానలేము. వేయించిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. తగినంత పసుపు వేసుకోవాలండి. వన్ టీ స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ దోరగా వేయించుకోవాలండి. తర్వాత టమాటా వేసుకోవాలండి. టమాటా బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి. టమాటా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు టమాటా వేసిన తర్వాత బాగా ఒక 10 మినిట్స్ వరకు ఉడికించాలండి. మూత పెట్టేసేసుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఈ 10 నిమిషాల తర్వాత టమాటా చూడండి ఎంత చక్కగా ఉడికిందో. టమాటా ఉడికింది కదండి. ఇప్పుడు మనం సపరేట్గా అక్కడ కాకరకాయ ఆయిల్లో వేసుకొని పెట్టింది ఉంది కదా, అది టమాటాలోకి యాడ్ చేసుకుంటున్నాము. కాకరకాయను వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. ఈ కాకరకాయని ఒక 5 నిమిషాల వరకు మళ్ళీ ఫ్రైలాగా చేయాలండి. కర్రీ అడుగంటకుండా చూసుకోవాలండి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు కర్రీ మనకు రెడీ అయిపోయింది. దీంట్లో మనకి కావలసినంత కారం పొడి, తగినంత కారం పొడి వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. కొద్దిగా రుచిగా ఉండాలంటే ధనియాల పౌడర్ వేసుకుంటే బాగా రుచిగా ఉంటుందండి.
అన్నీ మిక్స్ అయిన తర్వాత కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి మిక్స్ అయిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. అన్నీ కలపాలి కదా, కలగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పల్లీలను వేయించుకున్న పల్లీలని పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని పౌడర్ చేసుకొని దాన్ని ఇప్పుడు వేయాలండి. వేసుకున్న తర్వాత దాన్ని కలుపుకోవాలండి. పల్లీల పౌడర్ వేసుకున్నాం కదండి, కొద్దిగంత కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ పల్లీలు వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకే ఉంచుకోవాలండి, లేదంటే ఇది అడుగంటిపోతుంది కర్రీ. చూడండి 10 మినిట్స్లో కాకరకాయ కర్రీ, ఎంతో రుచికరమైన కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది.